హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఎల్ఈడి ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. చాలామంది హోమ్ థియేటర్ సెటప్కి టీవీల కంటే ఎక్కువ ప్రొజెక్టర్కే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలాగా మంచి రీజనబుల్ కాస్ట్లో, బడ్జెట్ ప్రైస్లో, అరౌండ్ 10,000 రూపీస్లో అట్లా ఏదైనా ప్రొజెక్టర్ చూపించండి అని చెప్పి మస్తు కామెంట్లు వస్తుంటాయి కదా. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే జెబ్రానిక్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఒక మంచి ప్రొజెక్టర్ అంటే జెబ్ పిక్సాప్లే 25 లాంచ్ చేసింది. నేటివ్ రెజల్యూషన్ ఫుల్ హెచ్డి, అందుకే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటున్నా. ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకండి, కంప్లీట్ వీడియో చూడండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది చాలా మంచి ఫీచర్స్ తోటి ఉంది, అంటే చాలా ఆటోమేటిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆటో స్క్రీన్ సైజు, ఇంకా అన్ని ఆటోమేటిక్. అంటే మీరు జస్ట్ ఆన్ చేసుకుంటే చాలు, మీకు ఈవెన్ ఫోకసింగ్ కూడా చేసుకునే అవసరం లేదు. అట్లాంటి మంచి డీసెంట్ ఫీచర్స్ తోటి స్మార్ట్ ప్రొజెక్టర్, అంటే మీకు యాప్ సపోర్ట్ కూడా ఉంది, స్క్రీన్ మిర్రరింగ్ ఉంది, మొత్తం నింపేసి ఉన్నాయి. అది కూడా రీజనబుల్ కాస్ట్లో. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా కదా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. దాని తర్వాత ఇమీడియట్ డెమో స్టార్ట్ చేసేస్తాను. నేను మీకు పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా చూపించేస్తా. ఇదే ఫ్రెండ్స్, జెబ్రానిక్స్ నుంచి లాంచ్ అయిన కొత్త ఫుల్ హెచ్డి ఎల్ఈడి ప్రొజెక్టర్ పిక్సాప్లే 25. ఇంకా ఫీచర్స్ అంటే ఇందులో ఆటో కీస్టోన్ ఉంది, ఇంకా ఆబ్స్టకిల్ డిటెక్షన్, ఆటో ఫోకస్, ఆటో స్క్రీన్ ఫిట్, అన్ని మస్తు ఫీచర్స్ ఉన్నాయి. 5500 లూమెన్స్ బ్రైట్నెస్ ఉండేసి 200 ఇంచెస్ వరకు స్క్రీన్ సపోర్ట్ ఉంటుంది. 1080p ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్ ఉండేసి మస్తు ఉంది రీజనబుల్ ప్రైస్లో. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ అంటే ఇందులో యాప్ సపోర్ట్ కూడా ఉంది, అంటే స్మార్ట్ ప్రొజెక్టర్ ఇది. ఇంకా మల్టీ కనెక్టివిటీ, మీకు హెచ్డిఎంఐ, ఏఆర్సి, బ్లూటూత్, యూఎస్బి, ఆక్స్ అవుట్ అన్నీ ఉన్నాయి. 30,000 అవర్స్ ఎల్ఈడి ల్యాంప్ లైఫ్, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, పవర్ఫుల్ స్పీకర్స్, రిమోట్ కంట్రోల్, ఇంకా స్క్రీన్ మిర్రరింగ్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇంకా చూద్దాం మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా మెయిన్ డిస్ప్లే అంటే స్క్రీన్ పైన పడ్డ ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా స్పీకర్స్ది పవర్ఫుల్ స్పీకర్స్ అన్నారు కదా, ఆడియో అవుట్పుట్ కూడా చూద్దాం. ఇవన్నీ టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్. ఒకటి పవర్ కార్డ్ వచ్చింది, అంటే మెయిన్స్లో కనెక్ట్ చేసి మీరు ఆన్ చేసి రన్ చేయడానికి. ఇంకోటి ఫ్రీ హెచ్డిఎంఐ కేబుల్, ఒకటి రిమోట్ వచ్చింది. ఇది రెగ్యులర్ రిమోటే, సింపుల్ రిమోట్ ఉంది. ఇది కూడా ఒకసారి చూపించేస్తా. 2 AAA బ్యాటరీస్, డీ ప్యాడ్ ఉంది, ఇంకా వాల్యూమ్ ప్లస్ మైనస్, ఇంకా మెనూ బటన్ అవన్నీ చూడొచ్చు. సింపుల్ రిమోట్, రెగ్యులర్ రిమోటే. ఇంకా ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది, ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. కొన్ని క్లీనింగ్ మీకు బడ్స్ వచ్చినాయి, ఇంకో క్లీనింగ్ క్లాత్ వచ్చింది. అది అంటే ఎప్పుడన్నా మీకు ఫిల్టర్లో డస్ట్ అట్లా లెన్స్ పైన వస్తే క్లీన్ చేసుకోవడానికి. ఇది మన ప్రొజెక్టర్ జెబ్రానిక్స్ పిక్సాప్లే 25. 200 ఇంచెస్ వరకు మీకు నేటివ్ రెజల్యూషన్ ఫుల్ హెచ్డి 1080p తోటి 5500 లూమెన్స్, మంచి బ్రైట్ ఇమేజ్ ఉంటుంది. మల్టీ కోటెడ్ హెచ్డి లెన్స్ కూడా చూడొచ్చు మీరు అక్కడ. ఇంకా ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా ఇక్కడ దాని ఐఆర్ సెన్సర్, అంటే ఐఆర్ సెన్సర్, ఇంకా అది ఆటో ఫోకస్ అవన్నీ ఉంటాయి కదా వాటికి సెన్సర్స్. ఇదంతా గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో, ఫ్రంట్ అంతా ఫుల్ గ్లాస్ ఉంది, పైన మీకు మ్యాట్ ఫినిష్ ఉండేసి ఇక్కడ సైడ్లో వెంట్స్ అవి చూడొచ్చు కూలింగ్ కోసం. ఇందులో మీకు రిమూవబుల్ ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఈ స్పంజ్ ఎప్పుడైనా డస్ట్ వచ్చి అది దాంట్లో అంటే ఎక్కువ అయిపోతే మీరు దాన్ని తీసి క్లీన్ చేయొచ్చు. ఇంకా బడ్స్ అవన్నీ కూడా ఇచ్చారు కదా, లెన్స్, ఇంకా లోపల ఇంటర్నల్స్ క్లీన్ చేయడానికి. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది. ఇంకా బాటంలో మీకు మోడల్, ఇంకా బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది, వెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకోటి కిక్ స్టాండ్ కూడా ఉంది, అంటే మీరు యాంగిల్లో పెట్టడానికి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మంచి టాప్ క్లాస్ ప్లాస్టిక్లో మొత్తం బిల్డ్ చేసి మస్తుంది. బ్యాక్ సైడ్ మీకు అన్ని పోర్ట్స్, ఇంకా ఒకటే బటన్ ఉంది, పవర్ బటన్, ఐఆర్ సెన్సర్, ఇంకా హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఆక్స్ అవుట్ అది, ఇంకా యూఎస్బి, హెచ్డిఎంఐ, ఇంకా హెచ్డిఎంఐ ఏఆర్సి ఉంది. 2 పిన్ కార్డ్ పెట్టడానికి మీకు సాకెట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. జెబ్రానిక్స్ బాగానే ఉంటాయి రీజనబుల్ కాస్ట్లో. ఇది 11,999కి నాకు రీజనబుల్ అనిపించింది. ఇంకా చూద్దాం, మీరు కూడా చూస్తారు కదా, చూసిన తర్వాత ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా మీరు అందరు చూడండి, చూసిన తర్వాత చెప్పండి. స్పీకర్ అవుట్పుట్ కూడా అట్లనే మీకు వినిపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే క్లిప్లో. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా అన్బాక్సింగ్ జెబ్రానిక్స్ పిక్సాప్లే 25 ఎల్ఈడి ప్రొజెక్టర్ది. మీకు దాని డిజైన్ వైజ్, ఇంకా దాంట్లో ఉండే ఆప్షన్స్ అవన్నీ ఎలా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో రాయండి. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, ప్లాస్టిక్ మెటీరియల్ అది చాలా అంటే డ్యూరబుల్ ఉండేలాగా డిజైన్ చేశారు. ఇంకా మెయిన్ ఏంటంటే అందులో ఫిల్టర్ తీసి క్లీన్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా, అది ఉంటే బెటర్ ప్రొజెక్టర్స్లో, ఎందుకంటే డస్ట్ అది అక్యుములేట్ అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకసారి డెమో చూపించేస్తా. ఇక్కడ స్క్రీన్ పైన నేను వేసాను కదా, ఇది దాని యాక్చువల్గా హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. నేను అరౌండ్ 75-80 ఇంచెస్ ఇట్లా వేసిన.
మీరు అంటే 1.5 మీటర్స్ డిస్టెన్స్ నుంచి స్క్రీన్ నుంచి ఒక 5.9 మీటర్స్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. 5.9 మీటర్స్ అట్లా వెనకాలకి వెళ్ళి పెట్టుకుంటే మీకు అరౌండ్ 200 ఇంచెస్ వరకు మీకు స్క్రీన్ సైజ్ వస్తుంది. 200 ఇంచెస్ అంటే మీకు 5500 లూమెన్స్ కదా దీని మ్యాక్స్ బ్రైట్నెస్. కొంచెం అంటే అంత బ్రైట్ అనిపించకపోవచ్చు. 150 ఇంచ్ 140 ఇంచెస్ వరకు వేసుకుంటే మీకు మంచి బ్రైట్నెస్ ఉంటుంది. ఒక మీడియం సైజ్ రూమ్కి ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. ఇంకా ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్ కాబట్టి పెద్దగా పిక్సెల్స్ ఏం కనపడట్లేదు. జెబ్రానిక్స్ది బిల్డ్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది. ఇంకా ల్యాంప్ లైఫ్ కూడా మీకు అరౌండ్ ఒక 30,000 అవర్స్ వరకు ఉంది కాబట్టి మీకు ఈజీగా 5 to 6 ఇయర్స్ వస్తుంది. ఇది కాస్ట్ 11,999 కదా, 12,000 లోపు కాబట్టి మీరు పెద్దగా ఓవర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే దీంట్లో ఏంటంటే మీకు హోమ్ స్క్రీన్ ఇట్లా ఉండేసి మీకు స్మార్ట్ ప్రొజెక్టర్, ఇక్కడ మీరు దాని యాప్స్ అవి కూడా చూడొచ్చు. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ప్లే స్టోర్ కూడా ఉంది. మీకు ఒకసారి కంప్లీట్ మెనూ అది కూడా చూపించేస్తా. ఇక్కడ పైకి వెళ్తే మీకు ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది. అంటే మీకు వైఫై కనెక్టివిటీ, డ్యువల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఉంది. బ్లూటూత్ కూడా ఉంది కనెక్టివిటీ, బ్లూటూత్ 5.1. మీరు అంటే ఏదన్నా స్పీకర్స్ ఏమన్నా ఎక్స్టర్నల్ ఆడియోకి అంటే డివైసెస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కిందికి వస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంది. మీ మొబైల్ నుంచి కూడా స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ అంటే ఇది కూడా ఒకసారి చూపించేస్తా. ఇవన్నీ యాప్స్ చూడవచ్చు మీరు ఇక్కడ. ఫైల్ మేనేజర్, ఇంకా iOS కాస్ట్, మీరా కాస్ట్, నెట్ఫ్లిక్స్, ప్లే స్టోర్ కూడా ఉంది, ప్రైమ్ వీడియో, యూట్యూబ్. ఇంకా ఇక్కడ స్పీకర్ మోడ్ అంటే జస్ట్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసి దాంట్లో బిల్టిన్ స్పీకర్ ఒకటే ఆన్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎవరు వాడరు. ప్రొజెక్టర్ నుంచి స్పీకర్ వాడే బదులు ఏదైనా చిన్న బ్లూటూత్ స్పీకర్ నుంచి ప్లే చేసుకోవచ్చు కదా అన్ని ఐటమ్స్. ఇంకా సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీకు ఒకసారి ఆప్షన్ చూపించేస్తాను. నెట్వర్క్ అంటే డ్యువల్ బ్యాండ్ వైఫై అని చెప్పిన కదా, బ్లూటూత్ వర్జన్ 5.1. ఇక్కడ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అంటే మీకు ఆటో ఫోకస్ ఆన్ స్టార్టప్. ఇది మీరు ఆన్ చేసుకుంటేనే మీకు ఆటో ఫోకస్ దాందే చేసుకుంటుంది. లేకపోతే మీరు మాన్యువల్ అంటే రిమోట్లో ఉంది మీకు ఫోకస్ ఇటు యాంటీ క్లాక్ వైజ్ అని ఈ బటన్స్ తోటి ఇప్పుడు చూపిస్తాను మీకు అట్లా కూడా ఫోకస్ చేసి. ఇది వచ్చేసి ఆటో ఫోకస్ అపాన్ డిస్ప్లేస్మెంట్. ఇది ఆటో ఫోకస్ ఇక్కడ నుంచి ఆన్ చేస్తే, ఇది ఆన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇట్లా మీరు ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ అదే అట్లా సెట్ చేసుకుంటుంది. ఇది బెస్ట్ యాక్చువల్గా. ఒకసారి ఆన్ చేసి ఆటో ఫోకస్ దానికి అట్లా మనం చేంజ్ అది పర్ఫెక్ట్ ఎక్కడ దాని ఫోకసింగ్ ఉందో అక్కడ వచ్చి ఆగిపోతుంది. మాన్యువల్ అంటే ఇక్కడ మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. మాన్యువల్ ఫోకస్ అంటే మీరు ఏం లేదు, ఇది ఉంది కదా, ఇది నొక్కితే మీకు ఇట్లా ఫోకస్ చేసుకోవచ్చు. కానీ ఆటోనే పెట్టుకుంటే బెటర్. ఇది ఆటో ఫోకస్ చేసేస్తే దాందే అయిపోతుంది కదా. కీ స్టోన్ కూడా ఆటోమేటిక్ అదే అయిపోతుంది. అది కూడా మీరు ఆన్ చేసుకోవాలి. ఇంకా మీకు స్క్రీన్ సైజ్ అంటే అది మాత్రం ఆటో పెట్టుకోవద్దు. ఎందుకంటే స్క్రీన్ సైజ్ అంటే అది డిజిటల్ జూమ్ ఉంటుంది కాబట్టి కొంచెం మీకు పిక్సెల్స్ అవి అంటే రెజల్యూషన్ తగ్గిపోతుంది. స్కేలింగ్, డిజిటల్ జూమ్ ఇది ఆన్ చేసుకోవద్దు. ఇంకా కీ స్టోన్ కరెక్షన్ ఇది కూడా పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్యారల్ పెట్టుకుంటేనే బెటర్ అది ప్రొజెక్టర్లు స్క్రీన్కి. మీరు ఒక యాంగిల్లో అట్లా పెట్టుకుంటే ఏంటంటే సెంటర్ షార్ప్నెస్, కార్నర్ షార్ప్నెస్లో తేడా వస్తుంది. అయినా లెన్స్ క్వాలిటీ ఇందులో హెచ్డి లెన్స్ మల్టీకోటెడ్ ఉంది కాబట్టి కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ ప్రొజెక్షన్ సెట్టింగ్స్. ఇంకా ఇక్కడ సిస్టమ్ అంటే సిస్టంలో సిస్టమ్ అప్గ్రేడ్, మెమరీ క్లియర్ చేయొచ్చు, ఫ్యాక్టరీ రీసెట్. ఇంకా ఇది అబౌట్లో మీకు సిస్టమ్ వర్జన్, ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. మెమరీ ఇందులో ర్యామ్ 1 GB ఉంది, స్టోరేజ్ 8 GB ఉంది. స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఇచ్చేయాలి ఇట్లాంటి వాటిలలో. ఇక్కడ వైఫై, బ్లూటూత్. ఇంకా అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు బూట్ సోర్స్ ఆప్షన్, పవర్ ఆన్ ఆప్షన్, షెడ్యూల్ షట్ డౌన్, స్క్రీన్ సేవర్ టైం. ఇంకా ఏఆర్సీ మీరు ఆన్ చేసుకుంటే ఏంటంటే మీరు డైరెక్ట్ దీనికి ఏదైనా హోమ్ థియేటర్ అవి కనెక్ట్ చేసుకుంటే సపరేట్ ఆడియో కేబుల్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్ కొంచెం స్లో ఉంది. ఈ కొన్ని ప్రొజెక్టర్స్లో అవి బడ్జెట్ ప్రొజెక్టర్స్లో మీకు కొంచెం స్లోయే ఉంటాయి. అది ఇంకా మీకు అంత దీనిపైన డిపెండ్ కాకుండా ఒక మంచి టీవీ స్టిక్ ఏదన్నా ప్రీమియం బ్రాండ్ది తీసుకొని దాన్ని హెచ్డిఎంఐలో పెట్టేస్తే ఈ లొల్లే ఉండదు, మీకు సూపర్ స్మూత్ పని చేస్తుంది. నేనైతే బడ్జెట్ ప్రొజెక్టర్ తీసుకొని దాన్ని జస్ట్ హెచ్డిఎంఐ వాడుకుంటే బెటర్ అంట. ఎందుకంటే మనం టీవీ స్టిక్ నుంచి ఇంకా కావాలంటే టీవీ స్టిక్ ఎవ్రీ ఇయర్ మనం కొత్త మోడల్స్ వస్తే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. పెద్ద కాస్ట్లీ కూడా ఉండవు. 1500 నుంచి మీకు 2000, 2500 వరకు మీకు దొరికిపోతాయి టీవీ స్టిక్స్లు. కాబట్టి నాకు అదే బెటర్ అనిపిస్తుంది ఆప్షన్. ఇంకేముంది, ఇంకా సోర్స్ ఇన్పుట్ హెచ్డిఎంఐ, యూఎస్బి ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ నుంచి ఒక 2 అట్లా వీడియోస్ ప్లే చేసేసి మీకు పిక్చర్ క్వాలిటీ అది ఎట్లా ఉందో కూడా ఇక్కడ ఒకసారి డెమో చూపించేస్తా. సౌండ్ అంటే నాకు అనిపించింది ఒక 5 to 6 వాట్స్ అవుట్పుట్ ఉండొచ్చు అనిపించింది. బాగానే ఉంది క్లారిటీ. అది ఇంటర్ఫేస్ కొంచెం స్లో ఉంది. ఇంకా అంతే, నేను చెప్పినా కదా.
ఏకాగ్రతని పెంపొందించడంలో నిరూపితమైనది. మొదలు పెడదామా? ఇది హీరో ఎంట్రీ టైం. చేయడానికి హోమ్ ట్రైనింగ్ నాస్టాల్జిక్ రైడ్. చూసినారు కదా ఫ్రెండ్స్, బాగానే ఉంది క్వాలిటీ. అంటే పిక్చర్ సెట్టింగ్స్ ఒకటి ఇస్తే బాగుండేది, ఏం లేదు పిక్చర్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. డైరెక్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్లోనే పిక్చర్ అని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవన్నీ ఇస్తే అయిపోయేది. అవి లేవు. కొంచెం నాకు ఏంటంటే కలర్ సాచురేషన్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ ఓకే. అంటే ఇంకా ఇది బడ్జెట్ ప్రొజెక్టర్ కాబట్టి మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనే ఉంది. ఇంట్లో ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్ చేయడానికి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పెద్ద సైజులో చూసుకోవడానికి ఓకే. ఆడియో కూడా మీరు చూసారు కదా, 5-6 వాట్స్ అట్లే ఉంటుంది. అయితే మీకు మంచి ఆడియో అవుట్పుట్ కావాలంటే మాత్రం ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్, ఏవీ రిసీవర్, ఏదైనా సౌండ్ బార్ ఏదైనా పెట్టాల్సిందే. ఆ ఆడియో అంతా సరిపోదు. ఆ చిన్న చిన్న స్పీకర్స్లో బేస్ కూడా రాదు. ఇంకా డీటెయిల్, షార్ప్నెస్, ఇంకా అదంటే ఇంకా ఫుల్ హెచ్డి రెజల్యూషన్, నేటివ్ రెజల్యూషన్ ఎట్లుంటుందో అట్లా బాగానే ఉంది. పిక్సెల్స్ అవి కూడా ఏం కనపడతలేదు. ఓవరాల్ 11,999కి వర్తే అని చెప్తాను నేను. ఇది అమెజాన్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది, మీరు చూసుకోండి. నేను రెండు కూడా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. జెబ్రానిక్ వెబ్సైట్లో 11,999 ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ది పిక్సాప్లే 25 ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్ తోటి ఉన్న స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్. అది కూడా అన్ని ఆటో ఫీచర్స్, అంటే ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్, ఆటో స్క్రీన్ సైజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్కి అది మీరేమంటారు? నాకైతే ఓకేనే అనిపించింది. మీరేమంటారు? మీరు కూడా చెప్పండి. ఇంకా పిక్చర్ క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ, ఇంకా అట్లనే దాని సౌండ్ క్వాలిటీ అది ఎట్లా అనిపించింది? అంటే సౌండ్ అంటే నేను ఒక మైక్రోఫోన్ కెమెరా దగ్గర కూడా పెట్టిన, అంటే ప్రొజెక్టర్ పక్కన, దాంతో మీకు రికార్డింగ్ వినిపించిన. యాక్చువల్గా సౌండ్ అంటే మీరు సపరేట్ పెట్టుకోవడమే బెటర్. ఇంకా ప్రొజెక్టర్లో ఫ్యాన్ నాయిస్ కూడా కొంచెం వస్తుంది. ఇంకా ప్రొజెక్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత లైట్గా వామ్ అయిపోతుంది. ఆ వామ్నెస్ ఇంకా అంతే ఉంటుంది, ఇంకా ఓవర్ హీట్ అవ్వదు. ఇంకా దీని ల్యాంప్ లైఫ్ వాళ్ళు ఒక 30,000 అవర్స్ అన్నారు కదా, అంటే ఆల్మోస్ట్ చాలామందికి డౌట్ ఉంటుంది 30,000 అవర్స్ తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి. అట్లా ఏమవ్వదు, లైట్గా ఇమేజ్ డిమ్ అవుతా వెళ్ళిపోతుంది. అది కూడా గ్యారంటీ కాదు, కొంతమందికి 40,000 అవర్స్ వరకు కూడా నడవచ్చు. అది అంటే పర్టికులర్గా అంత టైం తర్వాత ఖచ్చితంగా అవుతుందని ఏం లేదు. ఈజీగా 5 to 6 ఇయర్స్ వరకు మీరు యూజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు అట్లా వాడుతూ ఉంటే. డైలీ ప్రొజెక్టర్ కూడా ఎవరు వాడరు. ఇంకా ఇది ఫుల్ డే లైట్లో అట్లా యూజ్ చేయడానికి పనికిరాదు. అన్ని విండోస్, డోర్స్ క్లోజ్ ఉంటేనే యూజ్ చేయొచ్చు. 5500 లూమెన్స్ అంటే మంచి బ్రైట్ ఇమేజే. కాకపోతే మీరు డోర్స్ కుల్లా పెట్టి పగలు మాత్రం యూజ్ చేయలేరు, నైట్ టైం. ప్రొజెక్టర్ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, ఉట్టి లేజర్ ప్రొజెక్టర్లే కొంచెం చాలా బ్రైట్ అనిపిస్తాయి. లేకపోతే అట్లీస్ట్ ఒక 9-10,000 లూమెన్స్ బ్రైట్నెస్ ఉన్న ప్రొజెక్టర్లు వాడితే ఒక కిటికీ అట్లా కుల్లా ఉంటే మనం చూడొచ్చు. కానీ ఇలాంటి ప్రొజెక్టర్స్కి మాత్రం మీరు టోటల్ డార్క్నెస్లోనే బెస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టేసినారు కదా. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.